ఇక్కడ ఒకసారి చూడండి. నేను ఇంకోటి తీసుకుంటానులేండి. రైట్. యెహోవా ఇప్పుడు ఈయన ఎవరిని పంపించారు భూమి మీదకి? కుమారుని. ఆయన పేరు క్రీస్తు. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు అని మనం చదువుకున్నాం. ఇప్పుడు యెహోవా దేవుడు, దేవుని కుమారుడు కూడా ఏమై ఉన్నాడని చెప్పుకున్నాం మనం. కొన్ని విషయాల్లో దేవుడని చెప్పుకున్నాం. ఈయనకు మరొక పేరు ఏంటండి? దేవుని కుమారుడు. అంతే కదా? దేవుడు, దేవుని కుమారుడు. రైట్. ఇక్కడ ఒకసారి గమనించాలి. అందరూ ఇటువైపు చూడండి, అక్కడ చూడండి. తండ్రి అయిన యెహోవా దేవుడు. ఈయన ఎట్టి పరిస్థితిలో దేవుని కుమారుడు అవడం అర్థమైందండి. ఈయన ఎట్టి పరిస్థితిలోనూ వేరొక క్యారెక్టర్ లేదు ఈయనకి. ఆయన తండ్రి యెహోవా, అంతే, అయిపోయింది. ఈయన ఎవరిని పంపించాడు భూమి మీదకి? యేసుప్రభువాన్ని పంపించారు. ఇప్పుడు యేసుప్రభువాన్ని పంపిస్తే ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన కుమారుడు. రెండవది, యేసుప్రభు వారు దేవుడు. ఎందుకు దేవుడు అని అంటే, ఇక్కడ మనం చెప్పుకున్నాం, యెహోవా మోషేని అహరోనికి ఫరోకి దేవునిగా నియమించాడని చెప్పుకున్నాం. అహరోనికి ఫరోకి నిర్గమకాండము 7వ అధ్యాయంలోను, నిర్గమకాండం 4వ అధ్యాయంలోను కూడా ఈ విషయాలు మనం చదువుకున్నాం. తండ్రి అయిన దేవుడు మోషేని అహరోనికి ఫరోకి దేవుడిగా నియమించాడు. ఇక్కడ మోషేని ఎలాగైతే నియమించారో యేసు ప్రభువును కూడా మనకు అలాగే నియమించారని పోయిన వారం చెప్పుకున్నాం. దానికన్నా ఇంకా క్లియర్గా మనకు అర్థం కావడానికి ఏంటనంటే, తండ్రి అయిన దేవుణ్ణి దేవునిగానే తండ్రిగానే అంగీకరించాలి. ఇంకా మనం వేరేగా అంగీకరించడానికి, మనం ఊహించడానికి ఏదీ లేదు. కానీ తండ్రి తన కుమారుడైన క్రీస్తు ప్రభువుని పంపించినప్పుడు మనం ఏమని అంగీకరించాలంటే కుమారునిగా విశ్వసించాలి. మొట్టమొదటి చదువుకున్న వచనం అదే. ఒకసారి చూడండి, మార్కు సువార్త 2వ చదవండి నాన్న, ఎవరైనా ఒకరు తీసి చదవండి. రెండవ అధ్యాయంలో 5వ వచనం.
యేసు వారి విశ్వాసము చూచి, యేసు వారి విశ్వాసమును చూచి. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నాను. 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? అప్పుడు వాడు అంటున్నాడు 38వ వచనంలో, అవును ప్రభువా, నేను విశ్వాసం ఉంచుచున్నాను. ఎవరి యందు? అందరూ చెప్పాలి. ఎవరి యందు? దేవుని కుమారుని యందు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు దేవుని కుమారునిగా మనం విశ్వాసం ఉంచుతున్నాము. తండ్రి అయిన దేవునికి ఇంకా దేవునిగా హీ ఈజ్ ద సుప్రీం, వేరే నేమ్ లేదు ఈయనకి. ఈయన దేవుని కుమారునిగా విశ్వాసం ఉంచుతున్నాం మనం. కానీ ఈయన కొన్న లక్షణం ఏంటి? దేవుడు ఏ లక్షణమైతే కలిగి ఉన్నారో అలాంటి స్థితి కలిగిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే అనేక మంది వారు స్వస్థత పొందిన తర్వాత యేసు ప్రభు వారిని మ్రొక్కారు. ఏమని? దేవుని కుమారుడని. దేవుని కుమారుడు కాకపోతే, దైవత్వం ఆయన దగ్గర లేకపోతే ఎవరైనా ఆయనను మ్రొక్కినట్లయితే హేరోదు చచ్చిపోయినట్లు ఈయన కూడా చచ్చిపోవాలి. చనిపోలేదండి, దాని అర్థం ఏంటి? ఈయన ఏం కలిగిన వాడు? దైవత్వాన్ని కలిగినవాడు. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో సంపూర్ణంగా నివసిస్తూ ఉంది. కాబట్టి ఈయన దేవుని కుమారుడు, మరియు ఎవరు? దేవుడు. నా రాజు, ప్రవీణ్ పగడల గారు అంటారు, నా రాజు, ప్రధాన యాజకుడు, నా కొరకు భూమికి వచ్చినటువంటి మహోన్నతుడు, నన్ను పాపము నుండి శాపము నుండి విడిపించదగిన సామర్థ్యము కలిగిన వాడు నా రాజు. ప్రవీణ్ పగడల గారు వాక్యం చెప్తూ ఆయన ఒక మాట అంటారు, ఈరోజు స్త్రీలు జాకెట్ వేసుకోవడానికి కారణం క్రైస్తవులటండి. ఆడపిల్లలు జాకెట్ వేసుకునేటువంటి తత్వం మన మనుధర్మశాస్త్ర ప్రకారంగా ఆడపిల్లలు జాకెట్ వేసుకోవడానికి లేదు. కానీ జాకెట్ వేసుకోవడానికి ఉద్యమం చేసిన వారు క్రైస్తవ మిషనరీలు. మన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను స్థాపించిన వారు మిషనరీలు, క్రైస్తవ మిషనరీలు. ఆనకట్టలు కట్టిన వారు వాళ్ళు, పోస్ట్ ఆఫీస్ పెట్టిన వాళ్ళు, రైల్వే నిర్మాణం చేసిన వారు వాళ్ళు. ఎన్నో విషయాలు బయట మనం వింటూ ఉన్నాం. నా రాజు యేసు ప్రభు నీకు రాజు, దేవుని కుమారుడు, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత కలిగిన వాడు, నా రాజు, నన్ను నియమించినటువంటి, నన్ను ఏలుబడి చేయించినటువంటి రాజు. నన్ను ఎవడైనా అధికారం చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారనంటే అది నా ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. నా బ్రతుకులో వేరొక అధికారం ఎవరికి నేను లొంగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎవరికి లోబడ్డాను? తోమా అంటున్నాడు కదా, నా ప్రభువా, నా దేవా. ఎందుకని యాక్సెప్ట్ చేశాడు? మై లార్డ్, మై గాడ్. మీరు ఇంగ్లీష్లో చూసుకున్నా వచ్చినాను, మై లార్డ్, మై గాడ్. నా ప్రభువా, నా దేవా, అదే రాశాను నేను, అంతకన్నా ఎక్కువేమి రాయలేదు. తోమా చెప్తున్న మాట, నా ప్రభువా, దేవుని కుమారుడా, నన్ను పరిపాలించువాడా, నా రాజా, తర్వాత వెంటనే నా దేవుడా. దేవుడు అన్నవేటి మీరు అంటే ఆయన అన్నాడు,
ఆయనకు తెలుసు కనుక అన్నాడు. వాళ్ళు చెప్పారు కనుక మనం కూడా ఏం చేయాలి? అంగీకరించాలి. చాలామంది మన వారే చాలామంది యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించరు. మన వాళ్ళే చాలామంది యేసు ప్రభుని దేవునిగా అంగీకరించరు. నేను అంగీకరిస్తాను. ఎందుకంటే తోమా చెప్పాడు. తోమా ఎవరండి? యేసు ప్రభు శిష్యుడండి. యేసు ప్రభు శిష్యులన్న చెప్పు ఉండాలి, థియాలజీ ప్రకారంగా తండ్రి అయిన దేవుడు చెప్పు ఉండాలి, లేదా యేసు ప్రభు వారు చెప్పు ఉండాలి, లేదా శిష్యులైనా చెప్పు ఉండాలి, వారు ఆచరించి ఉండాలి. నాకు అర్థమైంది ఏంటంటే తోమా దేవుడు అని ఒప్పుకున్నాడు, ఆయన ఆచరించాడు, చెప్పాడు, ఆచరించాడు. మిగిలిన వారు కూడా యేసు ప్రభు వారిని మ్రొక్కారు. అందుకని నేనేమంటానంటే యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుడు. యేసు ప్రభు ప్రధాన యాజకుడు, యేసు ప్రభు నా రాజు, యేసు ప్రభు నన్ను పరిపాలించేటువంటి మహోన్నతుడు. కాబట్టి ఈ విషయాలు క్షుణ్ణంగా అర్థం కావాలి. అర్థమైందా? ఏమైనా అర్థమైనాయమ్మా? కొన్నైనా అర్థమైనాయి నాన్న? ఈ విషయాలు ప్రాథమిక పాఠంలో రావు నాన్న. వస్తాయా? రా. కాబట్టి ఇప్పుడు మనం ఎలాగ అంగీకరించాలండి యేసు ప్రభువుని? దేవుని కుమారునిగా అంగీకరించాలి. ఆయన తండ్రి అయిన దేవుని గుణాలు కలిగిన వాడు, తండ్రి లాంటి వారు అనే విషయాన్ని దేవుడు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు కూడా ఏమవుతారు? ఆయన లక్షణాలే అన్నీ ఉన్నాయి. ఆయన మానవ జాతిని విడిపించడానికి వచ్చినవాడు. కాబట్టి దేవుని కుమారునిగా, దేవునిగా యేసు ప్రభు వారిని శిష్యులు అంగీకరించారు, మ్రొక్కారు, ఆరాధించారు. మనం కూడా ఆరాధించడంలో తప్పులేదు. కాబట్టి యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచి. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఎవరి స్వరూపం? మనం ఇక్కడ రాసుకున్నాం. ఎవరి స్వరూపం? యేసు ప్రభు వారు దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవునితో సమానుడు. ఆ స్థితి ఎప్పుడైనా మారిందండి? పోనీ మారుతుందండి? అందరూ చెప్పాలి. మారుతుందా? మారదు. ఎందుకు మారదు? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. హెబ్రీ పత్రికలో నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు నీవు, నీ సంవత్సరములు తరగవు. కాబట్టి ఏకరీతిగా ఉన్న ప్రభువుని మనం ఆరాధన చేస్తున్నాం. ఆ ప్రభువుని ప్రభువుగానే అంగీకరించుదాం, ఆరాధించుదాం, గణపరచుదాం. కానీ ఆరాధన మాత్రం ఎవరికి చెందాలి? తండ్రి అయిన దేవునికి. యేసు ప్రభువుని మాత్రం మనం ఏమని అంగీకరించాలంటే దేవుని కుమారుడు దేవునిగా, దేవుని కుమారుడైన దేవునిగా, లేకపోతే దేవుని కుమారునిగా. ఇంకా కన్ఫ్యూషన్ లేకుండా ఉండాలంటే దేవుని కుమారుడు కూడా దేవుని తత్వాన్ని కలిగిన వాడు కనుక, దైవత్వం కలిగిన వాడే కనుక దేవుని కుమారునిగా మనం అంగీకరించడం అవసరం. నీకు అర్థమైతే దేవునిగా, దేవుని కుమారునిగా అంగీకరించు. నీకు పూర్తిగా అర్థం కాలేదనుకో, అప్పుడు నేను ఎలాగ అంగీకరించాలంటే దేవునిగానే, దేవుని కుమారునిగానే అంగీకరించు. నీకు అర్థమైనప్పుడు దేవునిగా, దేవుని కుమారునిగా అంగీకరించు. అర్థం కాకపోతే దేవుని కుమారునిగానే అంగీకరించు. దేవుడు నీకు బయలుపరిచినప్పుడు కొంత జ్ఞానం పెరిగిన తర్వాత దేవునిగా కూడా యేసు ప్రభు నీకు ఎలాగ అర్థమవుతాడో ఆ తర్వాత నీకు బాగా అర్థమవుతుంది. తోమాకు అర్థమైంది, ఆయన అంగీకరించాడు. నాకు అర్థమైంది, నేను అంగీకరించాను. నీకు అర్థమైన రోజున నువ్వు అంగీకరించావు. దేవుడి మాటలు మన నికిడిలో భద్రపరచును కాక. ఆమె. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ కృపగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మరొకసారి మీ పాదాల చెంద చేరి మిమ్మల్ని గణపరిచే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇటు భాగ్యం లేని వారికి దయచేయండి. మీ సన్నిధిలో ఆరాధించుటకు మీ సహాయం దయచేసినందుకు వందనాలు సమర్పిస్తున్నాను తండ్రి. క్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి సంగతులు క్షుణ్ణంగా మేము అధ్యయనం చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యేసు ప్రభు వారి ప్రశస్త నామములో స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.